ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి డేటాను ఎట్టి పరిస్థితుల్లో మా ముందు పెట్టండి అంటూ కూడా ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇది కొంతమంది రాజకీయ నాయకుల్లో కలవరం మొదలైంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వారిలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ప్రధానంగా ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఇటు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్లో కలవరం మొదలవడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ అంశంలో ఇటు జగన్మోహన్ రెడ్డిలో అలాగే ఇటు కేసీఆర్లో కలవరం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో వీళ్ళు కలవరం చెందడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వీళ్లతో పాటు నరేంద్ర మోడీ కూడా కలవరం చెందుతున్నారు. ఓకే, మనం ఇటీవల వరకు కూడా నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటే అని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకున్నాం. వాళ్ళ ముగ్గురు ఒకటే. అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగిన అప్పుడు ఏ విధంగా బీజేపీ సహకారం అందించింది బీఆర్ఎస్ పార్టీకి అనేది మనం చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి 2019 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా సహకారం అందిస్తుంది అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అంతకుముందు పరోక్షంగా, ఇప్పుడు కొంత తెర వెనుక అందిస్తూ ఉంది. సో ఇక్కడ నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా అనుకోవడానికి లేదు. అయితే వీళ్ళిద్దరూ హైరాణ పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు హైరాణ పడుతున్నారు అని అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి తీర్పు. ఏంటి ఆ తీర్పు అంటే, ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలని ఎలక్షన్ కమిషన్కి అందజేయమని చెప్పింది. ఎవరికి? ఎస్బీఐకి. ఎస్బీఐ ఆ ఎలక్టోరల్ బాండ్స్ని అమ్ముతుంది. ఆ ఎలక్టోరల్ బాండ్స్ని వీళ్ళు కొంటారు. ఎవరు? పార్టీలు, రాజకీయ పార్టీలు. ఎవరెవరు విరాళాలు ఇచ్చారనేది వాళ్ళ దగ్గర అకౌంట్ ఉండాలి. అయితే ఇక్కడ ఎలక్టోరల్ బాండ్స్ హైయెస్ట్ కొన్నటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే ప్రాంతీయ పార్టీల్లో అది బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీల్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ దాదాపు కొన్ని వేల కోట్లు ఉంది. అది సో కేసీఆర్ కూడా కొన్ని వేల కోట్లు ఉంది. సో ఆయన ఏమన్నాడు, నాకు విరాళాలు ఫుల్గా వచ్చేసినాయి, నా దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం నేను దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాష్ట్రాలలో ప్రధానమైన పార్టీలకు నేను పెట్టుబడి పెడతాను. సో మీరు 100 ఎంపీ స్థానాలు గెలుచుకునే నా దగ్గర ప్లాన్ ఉంది, ఆయా పార్టీలకు నేను పెట్టుబడి పెడతానని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు ఎవరికి? రాజ్దీప్ సర్దేశాయికి ఆయన ఏదో ఒక మీటింగ్లో అన్నారని చెప్పి మీడియాలో వచ్చింది. దాన్ని ఖండించాల కేసీఆర్. కాబట్టి అది నిజమే అని చెప్పి అందరూ అనుకున్నారు. దానికి బలం చేకూరేలా ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పారు? నేను ఒక విమానం కొనుక్కోబోతున్నాను, 15 సీట్లలో 20 సీట్లలో ఒక విమానం, ప్రత్యేకమైన విమానం కొనుక్కోబోతున్నాను, అలాగే హెలికాప్టర్లు కొనుక్కోబోతున్నాను అని చెప్పాడు. నాకు విరాళాలు ఇచ్చేటువంటి దాతలు అనేక మంది ఉన్నారు, పోటీపడి వస్తున్నారు, విమానం కొనుక్కోమని చెప్పి. సరే కొనమని చెప్పాను, కొన్నారు వాళ్ళు అని చెప్పాడు కదా కేసీఆర్. ప్రెస్ మీట్లోనే చెప్పాడు ఆయన. అంటే అంత సంపద ఉంది ఆయన దగ్గర. దాదాపు ఆయనకి నెలకే 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది అంటున్నారు. ఇది ఆయన సేకరించినటువంటి విరాళాలకు పార్టీ పరంగా. అవి కాకుండా మళ్ళీ స్థిరాస్తులు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే 2014 నుంచి అధికారంలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా. సో ఈ అధికారాలను ఉపయోగించుకొని అనేక మంది కార్పొరేట్ల దగ్గర ఈయన ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకున్నాడు. ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని పోగేసుకున్నాడు. దానికి లెక్కలు చెప్పాలి ఇప్పుడు. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఇరుక్కున్నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తోటి. అదేవిధంగా ఆయన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నాడు. ఆయన 2 హెలికాప్టర్లు కావాలి, 3 హెలికాప్టర్లు కావాలని అడుగుతున్నారు. ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్స్ ఆల్రెడీ ఆయన బ్లాక్ చేస్తున్నాడు ఇప్పటికే. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రేపు ఎలక్షన్కి ముందుగానే కొన్ని సంస్థలతోటి టైఅప్ అయ్యి కొంతమంది ఏజెన్సీల ద్వారా భారీగా హెలికాప్టర్లను, చార్టర్డ్ ఫ్లైట్స్ ని బుక్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ డబ్బంతా ఎక్కడి నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయనకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేన్ రీల్లోనే ప్రకటించారు కదా. ప్లేన్ రీల్లోనే అఫీషియల్ గా ప్రకటించారు. ప్లస్ రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ ఎవరని అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది జగన్మోహన్ రెడ్డి అని, మనం కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. సో ఆ రిచెస్ట్ సీఎం, రిచెస్ట్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఎదిగింది.
ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ కంపెనీ నుంచి వచ్చినాయి, ఇది కిట్ ప్రోకా కింద వస్తుంది, డెఫినెట్ గా కిట్ ప్రోకా కిందనే వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు భావించింది. అందుకే ఫుల్ బెంచ్ ఎలాంటి అసలు సంచలనమైన తీర్పు, గతంలో ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఇంత సంచలనమైన తీర్పు ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి దాఖలాలు రాజకీయ పార్టీల విషయంలో చంద్రచూడ్ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా కానీ. కానీ ఎస్బీఐ ఒక మెలిక పెట్టింది. ఏం పెట్టింది, మేము ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు వివరాలని, మీరు మాకు కొంత గడువు ఇవ్వమని చెప్పి అడిగింది. నో అని చెప్పి ఖచ్చితంగా ఇవ్వాల్సిన మంగళవారం సాయంత్రం లోపల వివరాలు ఇవ్వాల్సిందని చెప్పి ఎస్బీఐకి ఆర్డర్ వేసింది. ఆర్డర్ వేస్తూ కొన్ని చివాట్లు కూడా పెట్టింది. దీనికి సంబంధించిన అఫిడవిట్లు వేసింది ఎవరంటే ఒక మామూలు బ్రాంచ్ మేనేజర్ వేశారు. ఒక బ్రాంచ్ మేనేజర్ వేసేది ఏంది, ఎస్బీఐకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత అఫిడవిట్ వేయించండి, ఈరోజు సాయంత్రం లోపల వివరాలు ఖచ్చితంగా ఉండాలి, వీటిని ఎలక్షన్ కమిషన్ కి అందజేయాలి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టాలి. చాలా క్లియర్ గా చెప్పింది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే వాళ్ళు ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు అనేది కొన్ని వార్తలు. అసలు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకురావడమే అభ్యంతరాలు చాలా మంది వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందే నరేంద్ర మోడీ. ఆ తీసుకొచ్చిన తర్వాతనే బీజేపీకి కొన్ని వేల కోట్ల రూపాయలు దానికి పెరిగింది. అలాగే ప్రాంతీయ పార్టీలకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి. పోటీపడి వీళ్ళు విరాళాలు సేకరించారు. ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వస్తాయి, కార్పొరేట్ సంస్థలు ఎక్కడి నుంచి కొంటాయి, కార్పొరేట్ సంస్థలు ఎస్బీఐ నుంచి కొని ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్ అది. అంటే అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ 1,00,000, 10,00,000 అలా ఉన్నాయి. సో కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ కొని వాటిని రాజకీయ పార్టీలకి డైవర్ట్ చేయాలి. అసలు ఏ సంస్థ ఇచ్చింది, ఏ కంపెనీ ఇచ్చింది, దాత ఎవరు, తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇది ప్రజలకు తెలియాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు అని చట్టం చేశాడు ఎవరు, నరేంద్ర మోడీ. అది గోప్యత అనేది ఉండాలి, అది ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదని చెప్పి చట్టం చేశారు. ఈ చట్టం తప్పు, ఖచ్చితంగా ప్రజలకు తెలియాలని చెప్పి సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. సో దీంతో ఇప్పుడు హైయెస్ట్ పోగు చేసుకున్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రల్ బాండ్స్ ని తీసుకున్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు హైరాణ పడుతున్నాయి. ఎవరు హైరాణ పడుతుందంటే కేసీఆర్, హెలికాప్టర్ విమానం కొనాలనుకున్న కేసీఆర్, హెలికాప్టర్ కొనాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, మూడోసారి ప్రధానమంత్రి కావాలనుకుని ఆదానిని అంబానీని వెనకేసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ, వీళ్ళు హైరాణ పడుతున్నారు. ఇవాళ మంగళవారం, ఇవాళ కొన్ని గంటల్లోనే ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకుని వాళ్ళకి వివరాలు ఇవ్వాలి. ఆ వివరాలని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే వెబ్సైట్లో పెట్టాలి. వెబ్సైట్లో పెడితే ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి అనేది తేలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఎలక్షన్ ముందు బయటకు వస్తుంది కాబట్టి ఎవరు భాగవతం ఏంటి అనేది అందరం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. సో దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన గురువు కేసీఆర్, వీళ్ళు హైరాణ పడుతున్నారు. అలా వీళ్ళిద్దరికీ పెద్ద గురువు అయినటువంటి, ఆది గురువుగా చెప్పుకుంటున్నటువంటి భారత గురువు నరేంద్ర మోడీ, వీళ్ళు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి విరాళాలు సేకరించారు అనేది బయటపడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు రేపు ఎలక్షన్ ఎవరు కోటేయాలని. ఓకే సార్, థ్యాంక్ యూ.